మనం పచ్చి కొబ్బరి కోఫ్తా కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా పచ్చి కొబ్బరిని చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రకాన్ని ఒక డిష్లోకి తీసుకొని అందులోకి శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొత్తిమీర, తగినంత కారము, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని 5 minutes ఉంచుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కలని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. రెడీ చేసుకున్న బాల్స్లను డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అన్ని బాల్స్లను డీప్ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇందాక ప్యాన్లో మనం వేయించుకున్నాం కదా, అందులోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని అందులోనే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు మసలనిద్దాం. మసిలిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి కోఫ్తా బాల్స్లను ఇందులో వేసుకొని ఒక పొంగు ఉడికించుకోవాలి. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి పచ్చి కొబ్బరి కోఫ్తా కర్రీ రెడీ.